Good morning. Welcome to Padmavati Degree College online classes. Now we continue the office automation to second become third semester అండి. యాక్చువల్గా లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, వాట్ వీ డిస్కసింగ్, వాట్ ఈస్ ద మెయిన్ అజెండా. వన్స్ వీ హ్యావ్ టు రీకాల్ ఆన్ దట్. మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం ఏం నేర్చాం అనేది. యాక్చువల్గా ఎక్సెల్ అనేది దేనికి యూజ్ అవుతుందని చెప్పుకున్నాం, క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా బిజినెస్ పర్పస్న, ఆఫీస్ పర్పస్న మనకి యూజ్ అవుతుంది ఎక్సెల్ అనేది ఎక్కడైనా సరే. ఓకేనా? సో మెయిన్ ఎక్సెల్ అనేది ఒక స్ప్రెడ్షీట్ ఏరియా అండి. అది యూజర్కి ఫ్రెండ్లీ నేచర్లో ఉంటుందని కూడా డిస్కషన్ చేసాం. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా ఒక క్వశ్చన్ వైజ్గా వస్తుందండి. ఇక్కడ చూడండి, మెయిన్ ఫీచర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సెల్ దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పుకున్నాం. దానిలో ఉన్న ఫాంట్ ఫార్మాటింగ్స్ కానీ, టిప్ విజార్డ్స్ కానీ, షార్ట్ కట్ మెనూస్, ఎస్పెషల్లీ ఫార్ములాస్ ఉన్నాయంటే షార్ట్ కట్ మెనూస్ అనేది ఉంటుంది. షార్ట్ కట్ మెనూ పర్పస్ ఏంటి? టైం మేనేజ్మెంట్కి. అంటే మనం విత్ ఇన్ ఫ్యూ ఆఫ్ సెకండ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయొచ్చు అంతేగా. సో ఫంక్షన్ విజార్డ్ కానీ, టూల్ బార్ కానీ మనకి ఎలా యూజ్ అవుతుంది. దీనిలో మెయిన్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా చార్ట్ విజార్డ్ రూపంలో, పిక్చర్ ఓరియంటెడ్ రూపంలో మనం డేటాని ఎంటర్ చేయొచ్చు అండి. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, మ్యాక్రో. అంటే మనం డేటాని రికార్డ్ చేయడం కూడా పాసిబుల్ అవుతుంది ఎక్సెల్లో. ఇది మనం డిస్కషన్ చేసుకున్నాం. అవేంటి ఫ్యూచర్స్ కింద వస్తాయి. అంతేకాకుండా మనం మెయిన్ ఎక్సెల్ అనేది టోటల్ ఓవరాల్ వ్యూగా హోమ్ పేజ్ అనేది డిస్కషన్ చేస్తాం. హోమ్ పేజ్లో టైటిల్ రిప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుంది. అంటిల్ యూ కాంట్ గివ్ ఎనీ నేమ్, అంటే నువ్వు నేమ్ ఇవ్వనంత వరకు అది బుక్ 1 రిప్రజెంటేషన్ వస్తుంది. నేమ్ ఇచ్చావు అంటే అదేమవుతుంది, నువ్వు ఏ నేమ్తో సేవ్ చేసావో ఆ నేమ్తో నీకు డిస్ప్లే అవుతుంది. ఇజ్ ఇట్ రైట్? మనం అదంతా డిస్కషన్ చేసాం, మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇంకా మనం ఏం నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ ఉంటాయి ఎక్సెల్లో. సో ఈ ట్యాబ్స్ అన్నిటినీ కలిపి ఏమన్నాం, రిబ్బన్ కంటెంట్ అని నేమ్ డిస్ప్లే చేసాం. అంతే కదండి. ఏ విండోకైనా కంట్రోలింగ్ ఆప్షన్స్ అనేవి కామన్. యాజ్ వీ నో దట్ మనకి కంట్రోలింగ్ ఆప్షన్స్ ఉంటాయని తెలుసు. సో ఇంకా మనం ఇంకేం నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో, క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. అండు రీడో ఆప్షన్స్, వాటి యొక్క షార్ట్ కట్ కీ, సేవింగ్ ఆప్షన్. దీన్ని ఏమంటున్నాం, విండో ఆప్షన్. విండోది ఇది కంట్రోలింగ్, అంటే ఆఫీస్ టూల్ బార్ అనమాట. ఈ ఆఫీస్ అప్లికేషన్ ఏం చేస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఏమున్నాయి అందులో, ఒక న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ని ఓపెన్ చేయడానికి ఓపెన్ అనే ఆప్షన్ అనేది మనకు ఉంటుంది. ఇంకా సేవ్ ఆప్షన్ అనేది మనకి, మనం ఫస్ట్ టైం తీసుకున్న డేటాని ఎంటర్ చేసేటప్పుడు సేవ్ చేసుకోవాలి. ఏదైనా డేటా మనం సేవ్ చేస్తేనే సేవ్ అవుతుంది, అంతే కదా. పవర్ పోయినా ఏదైనా అది మనం డేటా సేవ్ చేయకపోతే సేవ్ అవ్వదు. సేవ్కి డిఫరెన్స్ ఏం చెప్పుకున్నాం, డూప్లికేట్ ఫైల్ని, మనకున్న డాక్యుమెంట్ వేరొక డూప్లికేట్ క్రియేట్ చేయడానికి సేవ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ప్రింట్ ఆప్షన్ అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది, మనం హార్డ్ కాపీ రిసీవ్ చేసుకోవడానికి. ఇది అంతా సాఫ్ట్ కాపీ అంటాం. హార్డ్ కాపీ రిసీవ్ చేసుకోవడానికి మనకి ప్రింట్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది, మీకు తెలిసిందే, అంతేనా అండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా మనం ఏం నేర్చుకున్నాం, వీటన్నిటిని ట్యాబ్స్ అని అంటాం. ఈ ట్యాబ్స్కి వచ్చేసరికి మనం క్లిప్ బోర్డ్ ఆప్షన్స్ చూసాం, అంటే కట్, కాపీ, పేస్ట్ ఆప్షన్, వాటి యొక్క షార్ట్ కట్ కోసం కట్స్ కీస్ కూడా నేర్చుకున్నాం. ఏంటి కట్కి కాపీకి ఉన్న వేరియేషన్, మనకి ఉన్న టెక్స్ట్ ఏ సెల్లో అయితే డేటా ఎంటర్ చేస్తాం ఆ సెల్లో డేటా వేరొక సెల్లో కూడా కావాలి అనుకుంటే కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఈ సెల్లో రిమూవ్ అయిపోయి వేరొక సెల్లోకి రావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, మనం కట్ చేసి పేస్ట్ చేస్తాం. ఫార్మాట్ పెయింటర్ అంటే ఏమవుతుంది, ఒక షీట్లో ఒక డేటాకి ఏవైతే ఫార్మాట్స్ అప్లై చేసావో వేరొక షీట్లో కూడా నీకు సేమ్ స్టైల్, సేమ్ ఫార్మాట్, సేమ్ సైజ్ కావాలి, అంతేనా. నువ్వేమేమి అప్లై చేసావు అవన్నీ కూడా వేరొక షీట్లో ఉన్న డేటాకి ఎంటర్ చేయాలనుకుంటే ఫార్మాట్ పెయింటర్ నీకు యూజ్ అవుతుందండి. ఇవి నేర్చుకున్నాం, అంతేనా. ఇంకా ఫార్మాటింగ్ ఆప్షన్స్ అనేది కూడా తెలుసుకున్నాం. ఇక్కడ మనకి
ఫంక్షన్ విజార్డ్ ఎలా ఉంటుంది, అడ్రస్ బార్ ఏంటి, అడ్రస్ బార్ దేన్ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఎంటైర్ స్ప్రెడ్షీట్లో మనం వీటిని ఏమంటాం, రోస్ అండ్ కాలమ్స్ని గ్రిడ్స్ అని అంటాం. ఇవన్నీ కూడా హెడర్ ఫార్మాట్స్ అన్నమాట. కాలమ్ హెడర్, ఏబిసి న్యూమరికల్ రిప్రజెంటేషన్, ఆల్ఫాబెటికల్ రిప్రజెంటేషన్ అనేది కాలమ్ హెడింగ్ ఫార్మాట్స్, న్యూమరికల్ రిప్రజెంటేషన్ అనేది రో హెడర్స్ అని చెప్పుకోవచ్చు. సో దీనిలో ఎవ్రీ ట్యాబ్ కూడా మనకి ఏంటి, ఇండివిజువల్ గ్రూప్స్ని కలిగి ఉంటుంది. ఎవ్రీ గ్రూప్ కూడా కొన్ని కమాండ్స్ని డిస్ప్లే చేస్తుంది. ఇవన్నీ కూడా కమాండ్స్ అని వస్తాయి అన్నమాట. వీటన్నిటిని కలిపి మనం రిబ్బన్ కంటెంట్గా చెప్పుకున్నాం. దీనిలో ఫస్ట్ మనం క్లిప్ బోర్డ్ ఆప్షన్స్ చెక్ చేసాం, ఇంకా ఫాంట్ ఫార్మేటింగ్ ఆప్షన్స్ కూడా చెక్ చేసాం. ఫాంట్ ఫార్మేటింగ్ ఆప్షన్స్లోనే మనం మెయిన్ థింగ్ ఏం చేసాం, ఫాంట్ ఫేస్ని మార్చుకున్నాం, ఫాంట్ యొక్క కలర్ని మార్చాం, అంటే ఫాంట్ యొక్క లెటర్ కలర్ సైజ్ని కూడా మార్చుకుంటున్నాం, అంతేనా. సో ఏదైనా మార్చేటప్పుడు ఏం చేయాలి, ఆ టెక్స్ట్ అంటే ఆ డేటాని సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ రోల్ అని చెప్పుకున్నాం, అంతేనా. సో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ని ఫిల్ చేయొచ్చు, ఏది వద్దనుకుంటే నో ఫిల్ కలర్, మీకు ఇది అలాగా తెలిసిందే. సో ఫాంట్ యొక్క సైజ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆర్డర్స్ ఉంటాయి, మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. ఇక్కడ చూసారా, ఇంక్రీజింగ్ ఫాంట్ సైజ్, డిక్రీజింగ్ ఫాంట్ సైజ్ కూడా మనం చేయొచ్చు. ఇది ఇందులో బోల్డ్ ఇటాలిక్, మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది మనం బోల్డ్ థిక్నెస్ పెంచాలి, టెక్స్ట్ యొక్క థిక్నెస్ని పెంచడానికి బోల్డ్ యూజ్ అవుతుంది. ఇటాలిక్ స్టైల్ అంటే బెండ్ అయినట్టు మనకు కనిపిస్తుందండి. అండర్లైన్ చూడండి, ఇందులో అండర్లైన్ పక్కన చూడండి క్విక్ యాక్సెస్ యొక్క ఫ్రీ లాంచర్ పొజిషన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. డబుల్ అండర్లైన్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. మీరు ఎంటర్ చేసిన టెక్స్ట్కి డబుల్ అండర్లైన్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక సెల్లోనే ఉంది, కానీ మనకి ఎలా కనిపిస్తుంది, డిఫరెంట్ సెల్స్లో ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఆల్రెడీ చెప్పాను వీటి గురించి కూడా, మనం డిస్కషన్ చేద్దాం దీన్ని. ఈ సైజ్ యొక్క మన యొక్క సైజ్ని మెయింటైన్ చేయాలంటే మౌస్ పాయింటర్ని హెడర్ ఫార్మాట్, కాలమ్ హెడర్ ఫార్మాట్ నుంచి దాన్ని డ్రాగ్ చేసినా సరే మనకి సైజ్ అనేది పెరుగుతుంది. ఆ కాలమ్ సైజ్ అనేది మీకు తెలిసిందే, అంతేనా. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మారుస్తున్నాం అని చెప్పాం. ఇందులో బార్డర్స్ ఉన్నాయి, లెఫ్ట్ బార్డర్, రైట్ బార్డర్. డేటా తీసుకునేటప్పుడు మోర్ అవర్ డేటా అంటే ఇదంతా మనకి ఎలా కనిపిస్తుంది, ఇది బార్డర్ కాదండి, ఇది బార్డర్ కాదు, ఇదేంటంటే గ్రిడ్ ఏరియా అంటాం. ఈ గ్రిడ్ ఏరియాలో రోస్ కాలమ్స్ కాంబినేషన్లో మనకి డేటా డిస్ప్లే అవుతుంది. దీన్ని మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా ప్రింట్ కావాలంటే మీకు ఆఫీస్ బటన్ క్లిక్ చేస్తే ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఒకసారి చూడండి, ప్రింట్ ఆప్షన్లో ఇక్కడ మనకి ప్రింటర్ అనేది అవైలబిలిటీ లేదు. జనరల్గా ప్రింట్ ప్రివ్యూ చెక్ చేద్దాం, ఎలా వస్తుంది ప్రివ్యూ అనేది. చెక్ చేస్తే ఎంటీగా వస్తుంది, మనం ఏ సెలెక్షన్ చేసుకోలేదు కదా. సో ఏ ప్రింట్ కావాలని సెలెక్షన్ చేయలేదు కాబట్టి ఎంటీగా నీకు వస్తుంది. అలా కాకుండా నువ్వు ఎంటర్ చేసిన డేటా అనేది ప్రింట్ అనేది కాకుండా బార్డర్స్, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ బార్డర్స్, ఇవన్నీ ఏంటి, స్ప్రెడ్షీట్ ఏరియా మనకి ప్రింట్ తీసేటప్పుడు ప్లెయిన్గా వస్తుంది. ఆల్ బార్డర్స్, ఇక్కడ చూడండి నో బార్డర్ ఉంది, లెఫ్ట్ బార్డర్, టాప్ బార్డర్, టాప్న ఒక బార్డర్ కావాలి, బార్డర్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా. మనకి షార్ట్ కట్ కీస్ కూడా చాలా యూజ్ అవుతాయండి. ప్రింట్కి షార్ట్ కట్కి, మనకి ప్రింట్ ప్రివ్యూకి షార్ట్ కట్కి ఏంటి, ప్రింట్కి అయితే కంట్రోల్ పి అండి, ప్రింట్ ప్రివ్యూకి ఈ డేటాని సెలెక్ట్ చేసుకున్నాను, నాకు ఇది ప్రింట్ కావాలి, కంట్రోల్ పి అన్నాను. కంట్రోల్ పి కొడితే ఏమైంది, ప్రింట్ అయ్యాక మనకి డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఈ డైలాగ్ బాక్స్లో దాని యొక్క ప్రివ్యూ ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేస్తే ఏమైంది, ప్లెయిన్గా మనకి కనిపిస్తుంది. ఎందుకు అంటే 2 పేజెస్ మన యొక్క పేజ్ సెటప్ నేర్చుకుందామండి. ఇప్పుడు కాదు, నెక్స్ట్ క్లాసెస్లో. చూసారా, సెకండ్ పేజ్లో మనం లెఫ్ట్ బార్డర్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇలా వచ్చింది. అలా కాకుండా ఇక్కడ చూడండి చాలా టైప్స్ ఆఫ్ బార్డర్స్ ఉంటాయి. లెఫ్ట్ బార్డర్, రైట్ బార్డర్, నో బార్డర్, ఆల్ బార్డర్స్లో పెడుతున్నాను. ఇప్పుడు మనం ఒకసారి ప్రింట్ ప్రివ్యూకి మనకి షార్ట్ కట్కి ఏంటి, కంట్రోల్ F2 అన్నీ క్లిక్ చేసేవారు. ఇక ఇది 2 పేజెస్ కాబట్టి మనకి ఫస్ట్ పేజ్లో కనిపించదు.
2 పేజ్లో చూడండి ఆల్ బార్డర్స్ కనిపించిందా లేదా. సో అన్నీ ఉన్నాయి, లెఫ్ట్ బార్డర్ ఉంటుంది, రైట్ బార్డర్ ఉంటుంది. అవుట్ సైడ్ బార్డర్స్ మాత్రమే కావాలి, అండ్ థిక్ బార్డర్స్ ఉంటుంది. థిక్ బార్డర్స్లో అవుట్ సైడ్ బార్డర్స్ మాత్రమే నాకు కావాలి. ఓకేనా. ఇప్పుడు ప్రివ్యూ చెక్ చేద్దాం ఒకసారి. కంట్రోల్ F2 ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. చెప్పాను ఆల్రెడీ ఇది 2 పేజెస్ కాబట్టి ప్రివ్యూలో ఫస్ట్ పేజ్ ఎంటీగా వస్తుంది. చూసారా, ఆల్ అవుట్ సైడ్ బార్డర్స్. ఏది వద్దు అనుకుంటే నో బార్డర్, ఇక్కడ క్లోజ్ ప్రింట్ ప్రివ్యూ చేసిస్తాం. ఈ బార్డర్స్ ఏది వద్దు అనుకుంటే ఏం చేస్తారు, సింపుల్గా నో బార్డర్ క్లిక్ చేస్తారు. మీరు దేనికైతే తీసుకున్నారో దానికి నో బార్డర్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మరి బార్డర్ అనే ఆప్షన్స్ అనేది రాదు. ఓకేనా. సో చెక్ చూసారా, ఇప్పుడు బార్డర్ అనేది రిమూవ్ అయిపోయింది. అంతేకాదు మనం ఇంకేం ఆప్షన్స్ నేర్చుకున్నాం. ఇది మనకి కాలం హెడ్డింగ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకున్నాం. దీని టెక్స్ట్ అనేది ఇంకా పెద్దగా ఉంది. ఇంకా పెద్దగా ఉండేటప్పుడు చెప్పాను, ఇది టెక్స్ట్ మనం ఒకసారి తగ్గిద్దాం. తగ్గిస్తే దీని అలైన్మెంట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. చెప్పాను ఆల్రెడీ. కొంచెం ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే జస్ట్ క్లారిఫికేషన్ అనమాట. కొంచెం సైజ్ పెంచుతున్నానండి, 18లో పెట్టాను. ఇప్పుడు టెక్స్ట్ అనేది ఇక్కడ సెల్కి ఎక్కడుంది, లెఫ్ట్ సైడ్ ఉంది. కానీ టెక్స్ట్ అనేది సెంటర్లో కావాలి నాకు, సెంటర్లో పెట్టాను. అగైన్ సెంటర్లో సెంటర్ కూడా ఆప్షన్ ఉంటుందండి. సెంటర్లో సెంటర్ని కూడా క్లిక్ చేయొచ్చు. హైలైట్ అవ్వట్లేదు, హైలైట్ అయితే మనకి ఆ సెంటర్లో సెంటర్ వస్తుందండి. అలా కాకుండా రైట్ సైడ్ కావాలి, రైట్ సైడ్ కావాలి, రైట్ సైడ్ క్లిక్ చేస్తాం. లేదు రైట్ సైడ్లో సెంటర్. ఓకేనా అండి, ఇది మనకు తెలుసు. అలా కాకుండా టెక్స్ట్ అనేది మనకేం కావాలి, ఓరియంటేషన్స్, యాంగిల్స్ మార్చుకోవాలి, రొటేషన్స్. హోమ్ పేజ్లో రొటేషన్స్. అప్పుడు ఏం చెప్పాను, ఇక్కడ మనకి ఓరియంటేషన్ ఉంటుంది. టెక్స్ట్ అనేది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చెక్ చేయండి ఒకసారి. క్లాక్ వైజ్లో ఎలా ఉంటుంది, యాంగిల్ క్లాక్ వైజ్లో ఎలా ఉంటుంది. టెక్స్ట్ అంటే మనం ఏదైనా డేటాని ఎక్కువగా కాలేజెస్లో గట్రా మనకి ఎక్కువ డేటా ఉంటుంది. ఆన్ దట్ టైం ఏంటి, వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి టెక్స్ట్ ఎలా కావాలంటే అలాగా, నార్మల్గా కావాలంటే నార్మల్గా. ఓకేనా అండి. ఏది అంటే క్లాక్ వైజ్ కావాలంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, వర్టికల్ టెక్స్ట్, రొటేట్ టెక్స్ట్ ఎలా కావాలంటే అలా మీరు మార్చుకోవచ్చు. ఓకేనా. అలా కాకుండా నెక్స్ట్ అది ఆప్షన్ అనేది రైట్ క్లిక్ చేసి మనం ఇక్కడ కూడా టెక్స్ట్ ఫార్మాట్ సెల్స్ అని ఉంటుంది చూసారా, ఇక్కడ కూడా మనం దాన్ని మార్చుకోవచ్చు అండి. అక్కడే కాదు, మనం అక్కడ ఫాంట్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ అనేవి మౌస్ పాయింటర్ రైట్ క్లిక్ చేసి చూసినా మనకి కనిపిస్తాయి. ఇక్కడ అలైన్మెంట్ ఉంది చూసారా, ఇదే కదా. ఇక్కడ ఓరియంటేషన్ అనేది 45 degreesలో పెట్టాం. మనం దాన్ని డ్రాగ్ చేసుకుంటూ కూడా టెక్స్ట్ యొక్క యాంగిల్ని మార్చుకోవచ్చు. డైలాగ్ బాక్స్లో ర్యాప్ టెక్స్ట్ అన్నీ ఉన్నాయి. ఓకేనా. అది అప్లై చేస్తే చూసారా, మనం యాస్టిస్ పొజిషన్స్ ఏదైనా మనకి 2 waysలో కూడా ఉంటుంది. అండ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, పక్కన ఈ యొక్క టెక్స్ట్ అనేది ఎక్కువగా అటెంప్ట్ చేస్తే ఏం చెప్పాం, ఎక్కువ టెక్స్ట్ అండి. ఇది ఏముంది, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఆల్రెడీ దానికి అప్లై చేసింది వస్తుంది. హౌ ఆర్ యూ, టెక్స్ట్ క్రాస్ అవుతుందా అండి, విజ్ యువర్ స్టడీస్, ఇదా క్రాస్ అయిపోతుంది. అంటే మోర్ ఓవర్ సింగిల్ సెల్లో టెక్స్ట్ని మనం క్రాస్ చేసి రాస్తున్నాం. ఇది మనకి ఈ సెల్కి ఫిట్ అవ్వాలి. ఈ సెల్కి ఫిట్ అవ్వాలంటే ర్యాప్ టెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. అప్పుడు ఏమైంది, ఆ సెల్ యొక్క విడ్త్ అనేది మనకి ఏమవుతుంది, రో హైట్ అనేది పెరిగింది చూసారా. అంటే అది అవుటర్ సెల్ని క్రాస్ చేయలేదు, మనకు అలా కనిపించింది. దీన్ని మనం అలా మార్చుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ కూడా లాస్ట్ టైం నేర్చుకున్నాం, మెర్జ్ అండ్ సెంటర్. ఏవైనా 2 సెల్స్ని, ఇప్పుడు ఈ 2 సెల్స్ ఉన్నాయి, ఈ సెల్స్ అన్నిటిని కలిపి నేను మెర్జ్ అండ్ సెంటర్గా మారుస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ విజిబిలిటీ ఉంటుంది.
మెర్జ్ అండ్ సెంటర్ ఏమవుతుంది, 2 సెల్స్ని కలిపి మనకి మెర్జ్ చేసి సింగిల్ సెల్గా మార్చుకోవచ్చు, అంతేనా? అలా మెర్జ్ అండ్ సెంటర్ అన్నాను. చూడండి ఒకసారి, మెర్జ్ అండ్ సెంటర్ పెడితే నేను ఎన్ని సెల్స్ని సెలెక్ట్ చేశానో రో వైజ్గా అన్ని సెల్స్ కూడా మనకి ఇదైపోయాయి, అంతేనా లేదా? అలా కాకుండా నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ సెల్స్ యొక్క ఏరియాని పెంచుతున్నా, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మెర్జ్ అండ్ సెంటర్లో డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేసి చూడండి, మెర్జ్ అక్రాస్ అని క్లిక్ చేద్దాం. మెర్జ్ అక్రాస్ అని క్లిక్ చేద్దాం. ఏమైంది, కాలమ్స్ అనేవి మనకి మెర్జ్ అవ్వలేదు, ఓన్లీ రో వైజ్గా మాత్రమే మెర్జ్ అయ్యింది. అర్థమైందా? టెక్స్ట్ అనేది మనం ఎలా మార్చుకుంటే అలా వస్తుంది. మనం లాస్ట్ క్లాస్లో ఇవన్నీ నేర్చుకున్నామండి. ఐ హోప్ దట్ ఇవన్నీ మీకు గుర్తున్నాయని నేను అనుకుంటున్నాను. వన్స్ మనం ఇప్పుడు కూడా చెక్ చేసాం. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మనం ఏం చేసాం, రో హైట్ని మార్చుకోవాలంటే మౌస్ పాయింటర్ని రో హెడర్ పైన రీప్లేస్ చేస్తే ఫ్రీ హ్యాండిల్ పొజిషన్ ప్లస్ సింబల్గా కన్వర్ట్ అవుతుంది. ఆ సింబల్ కన్వర్ట్ అయ్యాక దాన్ని డ్రాగ్ చేస్తూ ఉంటే మనకి కాలం విడ్త్ అనేది మనకి మారుతుందని చెప్పాం, అంతేనా? సో అంతేకాకుండా మనం రో వైజ్గా కూడా హైట్ని మార్చుకోవచ్చు. సేమ్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి మనం రో పాయింటర్ దగ్గర మౌస్ పాయింటర్ని రీప్లేస్ చేస్తే మనకి ప్లస్ సింబల్ వల్ల ఆ డైరెక్షన్ సింబల్ వస్తుంది. ఆ డైరెక్షన్ సింబల్ని పట్టుకొని మౌస్ పాయింటర్ని పట్టుకొని లెఫ్ట్ డ్రాగ్ చేస్తూ ఉంటే మనకి రో హైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అలా కాకుండా మనం సపోజ్ డేటా టైప్ చేసామండి, స్టూడెంట్ ప్రొఫైల్ అంటే స్టూడెంట్ మార్క్స్ లిస్ట్, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అనుకోండి. నేమ్ ఉంటుంది, వాళ్ళకి సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, ఓకే, సంథింగ్ అన్నీ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, నో ప్రాబ్లం. మనం కొంచెం వీడి యొక్క హైలైట్ చేద్దాం. ఎప్పుడు కూడా హెడ్డింగ్స్ అనేవి హైలైట్లో ఉండాలండి. ఫాంట్ ఫేస్ కావాలంటే టైమ్స్ న్యూ రోమన్ కానీ బోల్స్మాన్ రోమన్ కానీ మీరు మార్చుకోవచ్చు. ఫాంట్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ ఇచ్చాను, సబ్జెక్ట్స్లో ఇంగ్లీష్ మర్చిపోయానండి కదా. సో ఇంగ్లీష్ మర్చిపోయాను కాబట్టి దాన్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నా. హౌ టు ఇన్సర్ట్ ఏ రో ఆర్ కాలమ్ అని అడుగుతాడండి. ఎవ్రీథింగ్ వన్ క్వశ్చన్ ఫార్మాటే. ఫ్యూచర్స్ అడగచ్చు, మన యొక్క అలైన్మెంట్ గ్రూప్ అడగచ్చు, యాక్సెస్ టూల్ బార్ గురించి అడగచ్చు, ఓకేనా. ర్యాప్ టెక్స్ట్ అంటే ఏంటి, మెర్జ్ అండ్ సెంటర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది కట్ అండ్ కాపీ, అండ్ వాట్ ఈస్ ద ఫార్మేట్ పెయింటర్, ఫార్మేట్ పెయింటర్ గురించి అడగచ్చు. ఫార్మేటింగ్ ఆప్షన్స్ కింద ఫాంట్ ఫేసెస్ని, బోల్డ్, ఇటాలిక్, స్పెషల్ క్యారెక్టర్స్ని అంటే స్పెషల్ కమాండ్స్ని ఎలా అప్లై చేస్తున్నారు అనేది అడుగుతాడండి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, నాకు మ్యాథ్స్కి సైన్స్కి మధ్యలో ఇంగ్లీష్ రావాలి, ఓకేనా. నేను పొరపాటున సైన్స్ అని మార్క్స్ అన్ని ఎంటర్ చేసేసాను. ఇప్పుడు ఈ రోని నేను డిలీట్ చేయలేను కదా, ఈ కాలమ్ని. అప్పుడు ఏం చేయాలి, మనం ఆ కాలమ్ని ముందు క్లిక్ చేయాలి, కాలమ్ హెడ్డింగ్ ఫార్మాట్ని. ఇక్కడ సెల్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఈ సెల్స్లో ఇన్సర్ట్ అని ఉంది, ఓకేనా. ఇన్సర్ట్లో ఇన్సర్ట్ షీట్ కాలమ్ అని కాలమ్ కదా సెలెక్ట్ చేసాం, ఇన్సర్ట్ షీట్ కాలమ్ అన్నాను. ఇన్సర్ట్ షీట్ కాలమ్ అంటే ఏమైంది, మ్యాథ్స్కి సైన్స్ అంటే సైన్స్కి కుడివైపు, అంటే ఈ యొక్క కాలమ్కి కుడివైపు మనకి ఒక కాలమ్ అనేది, ఎంప్టీ కాలమ్ అనేది ఇన్సర్ట్ అయ్యింది. ఇప్పుడు మనం ఇంగ్లీష్ అని టైప్ చేయొచ్చా లేదా, అంతేనా. సో అలా కాకుండా నేనేం చేస్తున్నాను, ఇక్కడ సీరియల్ నెంబర్ ఇస్తున్నాను. మీకు ఆటో ఫిల్ ఫ్యూచర్ ఆల్రెడీ చెప్పాను, ఇలాంటి టైంలో యూజ్ అవుతుంది. సీరియల్ నెంబర్ 1 by 1 అలా ఇచ్చుకొని మనం ఉండక్కర్లేదు. ఆటో ఫిల్ కంటెంట్ తెలుసు కదా. మౌస్ పాయింటర్ని రీప్లేస్ చేస్తా, ఫ్రీ హ్యాండిల్ పొజిషన్ మనకి ప్లస్ వల్లే మారుతుంది. దాన్ని డ్రాగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సిరీస్ 1 to డిఫరెన్స్ 1 కాబట్టి మనకి డిఫరెన్స్ అనేది సిరీస్ కంటెంట్ వచ్చేసింది. ఇక్కడ నేను పొరపాటున 6th మధ్య 5thకి 6thకి నాకు డేటా కావాలి. ఏం చేయాలని చెప్పాను, ఇక్కడ రోని సెలెక్ట్ చేసి 6th అంటే 5thకి 6th కంటే
సిక్స్త్కి అబవ్ రావాలి. సో 6th రోని సెలెక్ట్ చేసుకున్నాం. అగైన్ ఇన్సర్ట్లోకి వెళ్తాం. ఇన్సర్ట్లోకి వెళ్తే ఏముంది, ఇప్పుడు ఏం అడిగింది, మనం రో సెలెక్ట్ చేసాం కాబట్టి ఇన్సర్ట్ రో అని అడుగుతుంది. దీన్ని 2 వేస్లో చేయొచ్చండి. వన్స్ అబ్జర్వ్ చేయండి, 6th-కి 5th-కి మధ్యలో మనం తీసుకున్నాం రో అనేది. ఆ రో ఎలా వస్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంతేకాదండి, మనం సో కాలమ్ని కూడా అలానే కాలమ్ హైట్ని మనం కాలమ్ హెడ్ అని సెలెక్ట్ చేసి సెల్స్లోకి వెళ్ళి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. డిలీట్ షీట్ కాలమ్ అంటే డిలీట్ అయిపోతుందండి. అలా కాకుండా మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, కాలమ్ హైట్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి. మౌస్ పాయింటర్ రీప్లేస్ చేయడం, మనం యారో మార్క్ని ఇంక్రీజ్ డ్రాగ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, లేదా మనకి తక్కువ కావాలంటే డిక్రీజ్ అవుతుంది. రో హైట్ కూడా అంతేనండి, ఇంక్రీజ్ చేసుకోవచ్చు మౌస్ పాయింటర్ని వచ్చేసి డ్రాగ్ చేయాలి, అదర్వైజ్ డిక్రీజ్ కావాలి, ఇంత విడ్త్ అక్కర్లేదు అనుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు అండి. సో ఒక కాలమ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఒక రోని ఎలా ఇన్సర్ట్ చేయాలి, మన రో హైట్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, కాలమ్ హైట్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, వాటిని ఎలా డిలీట్ చేయాలి, ఇవి నేర్చుకున్నామండి. నెక్స్ట్ మనం బిఫోర్ క్లాస్లో ఆటోఫిల్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ఆటోఫిల్ అనేది ఏంటి, సిస్టమ్ ఎక్సెల్లో డిఫాల్ట్గా కొన్ని నెంబర్ అంటే ఒక ఫార్మేట్ని వాడు క్రియేట్ చేశాడు. ఏంటది, ఈవెన్ సిరీస్ కానీ ఆడ్ సిరీస్ కానీ నెంబర్ సిరీస్ కానీ. ఇక్కడ 1 అని టైప్ చేశానండి, ఫర్ సపోజ్ సింగిల్ నెంబర్ టైప్ చేశాను. ఇప్పుడు మౌస్ పాయింటర్ని మనం రీప్లేస్ చేసాం, ఏమైంది, ఫ్రీ హ్యాండిల్ పొజిషన్ అనేది ప్లస్ కన్వర్ట్ అయింది. దీన్ని డ్రాగ్ చేస్తూ ఉంటే ఓన్లీ 1 వస్తుంది. చెక్ చేసారా, ఎందుకు అలా వచ్చింది, మనం వాటికి డిఫరెన్స్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ సింగిల్ నెంబర్ అనేది ఇచ్చాం. అలా కాకుండా జాన్ అని టైప్ చేశాను. వన్స్ అబ్జర్వ్ చేయండి, జాన్ అని టైప్ చేసాం. దీన్ని ఇప్పుడు క్లిక్ చేద్దాం, మౌస్ పాయింటర్ని రీప్లేస్ చేయడం, ఫ్రీ హ్యాండిల్ పొజిషన్ని డ్రాగ్ చేయడం. జాన్ ఫిబ్రవరి అంటే ఇక్కడ నెంబర్కి మాత్రం న్యూమరికల్ సిరీస్ మాత్రం మనం డిఫరెన్స్ ఇవ్వలేదు కాబట్టి 1 మాత్రమే సేమ్ డూప్లికేట్ అనేది రిపీట్ అయ్యింది. ఇక్కడ ఏం చేసాం, జాన్ ఆల్రెడీ డిఫాల్ట్గా మనకి సింగిల్గా జాన్వరి అయినా మనకి వస్తుంది. అలాగని JANU అని టైప్ చేస్తే మళ్ళీ అగైన్ రాదండి. ఇక్కడ మనం సెల్లోకి ఎంటర్ అవ్వాలి, ఏం చేయాలి, మౌస్ యొక్క పాయింటర్ని డబుల్ క్లిక్ చేసుకోవాలి, అంతేనా. లేదు అనుకుంటే సెల్ని సెలెక్ట్ చేసి F2 ప్రెస్ చేయండి, ఎంటర్ అవ్వచ్చు. సెల్ని ఎడిటింగ్ అనేది అడుగుతాడండి. మనం సెల్ని ఎలా ఎంటర్ అవ్వాలి అంటే మౌస్ యొక్క పాయింటర్ని డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదా సెల్ని సెలెక్ట్ చేసుకొని F2 ప్రెస్ చేస్తే మనకి ఎడిటింగ్ ఆప్షన్ అనేది వస్తుంది. అది మనకు ఆ టెక్స్ట్ అనేది అక్కర్లేదు, డేటా అక్కర్లేదు. అప్పుడు బ్యాక్ స్పేస్ కొడితే డిలీట్ అయిపోతుందండి. అదర్వైజ్ Ctrl+Z మనం ఫార్వర్డ్ యాక్షన్స్కి వెళ్తున్నాం, మళ్ళీ బ్యాక్వర్డ్ యాక్షన్స్ తీసుకున్నాం. డిలీట్ ఆప్షన్ కొట్టండి, సెలెక్ట్ చేసింది డిలీట్ అవుతుంది. సెల్లోకి ఎంటర్ అయ్యాక F2 ప్రెస్ చేస్తే ఎంటర్ అవుతాం. లేదు, ఆ టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసేటప్పుడు మౌస్ పాయింటర్ని డబుల్ క్లిక్ చేయండి, ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంటర్ ఈ టెక్స్ట్ అన్నిటిని మనం సెలెక్ట్ చేయాలనుకోండి, అప్పుడు డ్రాగ్ చేస్తూ ఉంటే ఇట్స్ అ టైం టేకెన్. అలా కాకుండా ఫస్ట్ సెల్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని లాస్ట్ సెల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, నీకు ఎంత డేటా కావాలంటే అంత సెలెక్ట్ అవుతుంది. ఇవి కూడా షార్ట్ కట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. షార్ట్ కట్స్ నేర్చుకుంటే మనం ఈజీగా ఎక్సెల్ని హ్యాండిల్ చేయగలం. ఇది మనం ఏం నేర్చుకున్నాం, ఇది ఒక ఆటోఫిల్ కంటెంట్. మనం ఇప్పుడు న్యూగా కస్టమ్ లిస్ట్ గురించి నేర్చుకుందామండి. వాట్ ఈస్ ద కస్టమ్ లిస్ట్? ఆటోఫిల్ కంటెంట్లో ఏం చెప్పాము, ఈవెంట్ సిరీస్ కానీ మంత్ సిరీస్ కానీ డిఫాల్ట్గా ఎక్సెల్లో ఉంటుంది, మనకు ఆ సిరీస్ వచ్చేస్తుంది. కానీ మనకు తెలిసిన డేటా ఒక సిరీస్, ఒక విలేజ్ లిస్ట్ కావాలి, టౌన్ లిస్ట్ కావాలి, కంట్రీ క్యాపిటల్స్ కావాలి అంటే అవి ఇందులో ఉండవండి. అప్పుడు ఏం చేయాలి, మనమే ఒక కస్టమ్ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిటీ నేమ్స్ని మనం నేర్చుకుందాం. టెక్కలి అంటే మనకి కొన్ని డిఫాల్ట్ సిరీస్ కావాలి. ఈ సిరీస్ ప్రతిదానికి మనకి ఏంటంటే రీసెంట్ కోవిడ్ వర్క్ అవుతుంది, ఏదైనా ఎనీథింగ్ వర్క్, ఏ సిటీస్లో ఎన్ని పాజిటివ్ కేసెస్ వచ్చా డేటా కావాలి అంటే. సో మనం ఏం చేసాం, ఈ 4 లిస్ట్ అనేది నాకు ప్రతి టైము నేను ఈ సిటీస్ యొక్క పాజిటివ్ కేసు డేటా నేను
క్రియేట్ చేస్తున్నా. సో నాకు ఈ 4 విలేజెస్ కూడా నేమ్స్ గుర్తులేవు. అప్పుడు ఏం చేశాను, దీనికి నేను ఓన్గా కస్టమ్ లిస్ట్, మనం ఏం చెప్పాం, ఆటోఫిల్ అనేది డిఫాల్ట్గా మనకి లిస్ట్ అనేది ఉంటుందండి. కస్టమ్ లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనకు కావాల్సిన రిక్వైర్డ్ డేటాని కస్టమ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఈ 4 డేటా అనేది నేమ్స్ అనేది నేను కస్టమ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ది ఆఫీస్ బటన్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ద ఎక్సెల్ ఆప్షన్స్ అని గో ఆన్ మెనూ ఆన్ ది ఎక్సెల్ ఆప్షన్స్. మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్లో క్రియేట్ ఏ లిస్ట్, మనకి ఏం చెప్తున్నాం, ఎడిట్ కస్టమ్ లిస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం కదా. ఎడిట్ కస్టమ్ లిస్ట్ అనేది క్లిక్ చేసి ఓకే చేస్తే మనకి ఇంకో డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, కస్టమ్ లిస్ట్లోన మనకు ఆటోఫిల్ కంటెంట్లో ఏమున్నాయి, వీక్స్ ఉన్నాయి, మంత్స్ ఉన్నాయి, షార్ట్కట్లో ఉంది, ఫుల్గా ఉన్నాయి. చూసారా, ఆల్రెడీ ఇది క్రియేట్ చేసిన లిస్ట్. మనం ఏం చేస్తున్నాం, మనకు కావాల్సిన రిక్వైర్డ్ లిస్ట్ అనేది కావాలి, అంతేనా. సో ఇక్కడ ఈ మెనూని క్లిక్ చేయండి, ఇంపోర్ట్లో ఉన్న మెనూని క్లిక్ చేయండి. మనకి ఏవేవి కావాలి, టోటల్ ఈ డేటా కావాలి, అంతేనా. గో అగైన్, క్లిక్ అండ్ ఆప్షన్. ఇక్కడ ఏమైంది, మనకి సెల్ యొక్క రిఫరెన్స్ అనేది సెలెక్ట్ అవుతుందండి. దాన్ని ఇంపోర్ట్ చేస్తే మనం ఏదైతే డేటా ఎంటర్ చేసామో ఆ డేటా అనేది ఇందులో యాడ్ అయిపోతుంది. చూసారా, ఓకే కొట్టండి. ఈ డేటా కదా మనం అనుకున్నాం, దీన్ని యాడ్ చేసి ఓకే కొట్టాను. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. ఏం చేసాం, టెక్కలి, అంతేనా. మనం కావాల్సిన రిక్వైర్డ్ డేటా ఏంటి, టెక్కలి అనేది తీసుకున్నాం. చూడండి, కీవర్డ్ మ్యాచ్ కావాలి. టెక్కలి యొక్క మౌస్ పాయింట్ అని రీప్లేస్ చేయండి. మౌస్ పాయింట్ అని రీప్లేస్ చేసి మనం ఇచ్చినది లిస్ట్ చూద్దాం, వస్తుందా రావట్లేదా. ఏమి ఇచ్చాం, టెక్కలి, శ్రీకాకుళం, పలాస, పొందూరు వచ్చిందా. అగైన్ ఎక్స్ట్రా కాలం అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి అగైన్ టెక్కలి రిపీట్ అయ్యింది. ఇది కస్టమ్ లిస్ట్ అండి. ఆటోఫిల్కి కస్టమ్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటండి, ఆటోఫిల్ అనేది ఎక్సెల్లో డిఫాల్ట్గా ఉన్న లిస్ట్ అనేది మనకు ఓపెన్ అవ్వడానికి, కస్టమ్ లిస్ట్ అనేది మనకి ఓన్గా డేటా కావాలి. ఎవ్రీ టైం దాన్ని యూజ్ చేయాలంటే రిక్వైర్డ్ డేటాని మనం సేవ్ చేసుకోవడానికి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ మ్యాక్రో. మనం కస్టమ్ లిస్ట్ని ఏం చేసాం, మనం డేటా టైప్ చేసి ఎక్సెల్ ఆప్షన్ ఆఫీస్ బటన్కి వెళ్ళి అక్కడ ఆప్షన్స్ ఉంటుంది, ఎక్సెల్ ఆప్షన్స్ క్లిక్ చేసి తీసుకున్నాం, రైట్. ఇప్పుడు అలా కాకుండా అనదర్ వే ఉందండి, అది ఎలాగా చూద్దాం. గో ఆన్ ది ఆఫీస్ బటన్ అండ్ అగైన్ క్లిక్ ఆన్ ది, ఒక సెలెక్షన్లో ఉందండి ఇది, సెలెక్షన్ తీసేయండి. గో ఆన్ ది ఆఫీస్ బటన్, అగైన్ క్లిక్ ఆన్ ది ఎక్సెల్ ఆప్షన్స్. ఎక్సెల్ ఆప్షన్స్ తీసుకున్నాం. అగైన్ గో టు ఎడిట్ కస్టమ్ లిస్ట్ని క్లిక్ చేసాం. ఇక్కడ మనకి డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. మనం ఏం చేసాం, ఇక్కడ ఆల్రెడీ షీట్లో ఎంటర్ చేసుకున్న డేటాని ఎక్స్పోర్ట్ చేసాం కదా. ఇప్పుడు అలా కాకుండా మనం ఇక్కడ డేటాని యాడ్ చేసుకుందాం డైరెక్ట్గా. ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ నేమ్స్ కావాలి, అంతేనా. సో నేను ఇంకా అగైన్ టైప్ చేస్తున్నాను, మమత. దానిలో ఎంటర్ కావాలంటే ఎంటర్ టైప్ చేయాలండి. కీబోర్డ్లో ఎంటర్ని క్లిక్ చేయండి. సరిత, నాకు ఒక సిరీస్ వనిత, చరిత, ఇలాంటి సిరీస్తో నాకు నేమ్స్ లిస్ట్ కావాలి. సో నేను 4 నేమ్స్ టైప్ చేశాను. ఇవి చేసినవి మనకి యాడ్ కావాలి కాబట్టి యాడ్ చేయండి. ఆటోమేటిక్గా మమత, సరిత, వనిత యాడ్ అయింది. ఓకేనా. ఇలా డైరెక్ట్గా లిస్ట్ ఆఫ్ ఎంట్రీస్లో మనం డేటాని ఎంటర్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ అగైన్ మనకి ఇది వద్దు అనుకుంటే మనం ఏం చేస్తాం, ఈ డేటాని సెలెక్ట్ చేసి డిలీట్ ఆప్షన్ కొట్టినా డిలీట్ అవుతుందండి, పర్మనెంట్ డిలీట్ అయిపోతుంది. ఓకేనా. అలా కాకుండా ఓకే చేశాను. ఇప్పుడు ఈ డేటాని మనం ఒకసారి చెక్ చేద్దాం, వస్తుందో రాదో. ఏంటవి, నేమ్స్ కదా, నేమ్స్ తీసుకున్నాం. ఫస్ట్ నేమ్ని సెలెక్ట్ రాద్దాం, మమత. కీవర్డ్ అయితే మ్యాచ్ కావాలండి. కీవర్డ్ మ్యాచ్ కాకపోతే రాంగ్ ఎంట్రీ అని డైలాగ్ బాక్స్ చూపిస్తుంది. చూసారా, మమత, సరిత, వనిత. మనం డైరెక్ట్గా ఎక్సెల్ మెనూలోకి వెళ్ళి ఎక్సెల్ ఆప్షన్ అంటే ఆఫీస్ బటన్కి వెళ్ళి ఎక్సెల్ ఆప్షన్స్లో డైరెక్ట్గా ఎడిట్ కస్టమ్ లిస్ట్ని ఓపెన్ చేసేసి లిస్ట్ ఆఫ్ ఎంట్రీస్ అనేది యాడ్ చేయొచ్చు. అదర్వైజ్ మనం ఇక్కడ డేటాని ఎంటర్ చేసుకుంటూ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ చేసినా మనం కస్టమ్ లిస్ట్ అని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా అండి, అర్థమైందా. కస్టమ్ లిస్ట్ అనేది
ఎలా ఉంటుంది? ఆటోఫిల్ కస్టమ్ లిస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆటోఫిల్ అడిగితే కస్టమ్ లిస్ట్ రెండు కూడా అడగవచ్చు. ఆటోఫిల్కి కస్టమ్ లిస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఎవ్రీ డైలాగ్ బాక్స్ ఇస్తూ ఎగ్జాంపుల్ అనేది మనం ఇస్తూ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలండి. సో అర్థమైంది కదా కస్టమ్ లిస్ట్ అంటే ఏంటనేది. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది కస్టమ్ లిస్ట్ అండ్ ఆటోఫిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనం ఫ్యూచర్స్ నేర్చుకున్నాం, ఫార్మాటింగ్ ఆప్షన్స్ నేర్చుకున్నాం, అలైన్మెంట్స్ నేర్చుకున్నాం అండ్ కస్టమ్ లిస్ట్ నేర్చుకున్నాం, ఆటోఫిల్ కంటెంట్ నేర్చుకున్నాం. ఒక రోని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, కాలమ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, రో హైట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, డిలీట్ చేయాలి, డిక్రీజ్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి, కాలమ్ హైట్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలి. బోత్ అన్ని ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మనం ప్రజెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాం, ప్రాక్టికల్గా ఉన్న ఎక్స్పెరిమెంట్ని థియరిటికల్గా పేపర్ ప్రజెంటేషన్ చేయాలి. సో కేర్ఫుల్గా మనం ల్యాబ్ ఎంత నేర్చుకుంటే మనం అంత అటెండ్ చేయగలం. ఓకేనా? ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందామండి. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.